కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, మ్యాంగో. ఈ మామిడికాయని చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడకబెడతాను. పెట్టుకొని గ్లాస్ పప్పు తీసుకున్నానండి. పెద్ద మామిడికాయ పప్పు ఇలా వేసుకో వేపాలండి, కాస్త వేపుకోవాలి. పప్పు వేగిందండి, మంచి స్మెల్ వస్తుంది. వాటర్ వేసి ఈ వాటర్ నింపేద్దామండి, కడిగేసి నింపేద్దాం. వాటర్ వంపేస్తానండి. ఇప్పుడు మళ్ళీ వాటర్ పోసుకోవాలి. 3 గ్లాసులు వేస్తానండి, ఎందుకంటే కందిపప్పు కదా, ఉడకాలి ఎక్కువ టైం. 3 గ్లాసులు వాటర్ వేసుకుంటాను, వేసి మూత పెడతాను. ఇంకోండి వాటర్ వేస్తాను. ఇప్పుడు పసుపు వేసుకుంటానండి. పసుపు కాస్త ఆయిల్ వేస్తే వేరం ఉడుకుతుందండి కందిపప్పు, అది అందరికీ తెలిసిందే అనుకుంటాను. 1 స్పూన్ ఆయిల్, 1/2 స్పూన్ పసుపు వేసి దీన్ని బాగా కలిపి మెత్తగా ఉడకనిద్దామండి. ఈలోగా మామిడికాయ కట్ చేసుకుంటాను. చూద్దాం. పప్పు చాలా మట్టుకు ఉడికిపోయింది, కాస్త ఉడకాలి. ఇప్పుడు వేద్దామండి మామిడికాయ. కరివేపాకు, ఉల్లిపాయ, మామిడికాయ, పచ్చిమిర్చి. ఇంకాస్త ఉడకాలి, మూత పెట్టేద్దాం. ఎంతవరకు వచ్చిందో ఉడికిపోయింది. మామిడికాయ ముక్కలు కూడా మెత్తబడ్డాయి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఆయిల్ వేద్దామండి, తాలింపుకి సరిపడా ఆయిల్. కొద్దిగా మెంతులు అండి, మెంతులు వేస్తున్నాయి. పోపు అండి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు. కాస్త వేగాక పప్పు ఇందులో వేస్తాను. కొద్దిగా వేడి నీళ్ళు గిన్నెలో వేసి ఈ నీళ్ళు కూడా పప్పులో వేద్దామండి. ఇప్పుడు సాల్ట్ వేద్దామండి. రెండు స్పూన్లు సాల్ట్ అండి, సరిపోతే వేసుకోవచ్చు. కారం వేయలేదండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాను, ఎండుమిరపకాయలు వేసాను. కారం వేయలేదు, ఆ కారమే సరిపోతుందండి. కొంచెం దగ్గర పడ్డాక ఉప్పు కారం చూసి దింపాడు, మూత పెట్టేస్తాను. ఈ విధంగా ఉడుకుతుందండి. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం.
అంటే ఈ విధంగా తయారైంది. ఈ విధంగా పులుపు సరిపోయిందండి, అన్నీ సరిపోయి, ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయి. ఇప్పుడు మూత పెట్టాడు.